అమ్మో ఫ్రెండ్స్, అసలు ఇది మాటల యుద్ధమా లేకపోతే మనుషుల బండారాలు బయట పెట్టేటువంటి యుద్ధమా అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నటువంటి యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఫ్రెండ్స్. ఆ యుద్ధం ఎవరిదో కాదు, నాన్ వేష్ అదే విధంగా ఏజుడ్ అనేటువంటి వ్యక్తిది అన్నమాట. రోజు రోజుకి మరింత మురికిగా మరింత భయంకరంగా మారిపోతుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే మన ఏజుడ్ అన్నయ్య నాన్ వేష్ గాడి గురించి అసలు కొన్ని విషయాలు అయితే బయట పెట్టిండు ఫ్రెండ్స్. అవి విన్న తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. అదేంటిరా నాయన, ఆ పొట్టోడైనటువంటి నాన్ వేష్ గాడే పెద్ద హుషారు ఉండకొడుకు, ఆడే అందరినీ ఒక హ్యాకర్ గాని పక్కన పెట్టుకొని వాళ్ళ ఫోన్లలో పర్సనల్ వీడియోలని హ్యాకింగ్ చేపించి ఇలా బ్లాక్ మెయిల్ చేసి సంవత్సరానికి ఒకసారి ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేసి బతికేటి ముష్టి ఉండకొడుకు ఈ నాన్ వేష్ గాడు. ఇతని వీడియోలు ఆ ఏజుడ్ దగ్గర అసలు ఏమున్నాయి అనేటువంటిది విన్న తర్వాత నాకైతే చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఫీజులు ఎగిరిపోయాయి. ఇక మన నాన్ వేష్ అన్నయ్య గురించి అంటారా, నిన్న ఆ అన్వేష్ అనేటువంటి ఒక పార్ట్ 1 అనేటువంటి ఒక వీడియో చేసిండు. ఆ వీడియోలో ఎక్కువ బయట బండారాలు అయితే బయట రివీల్ చేయలేదు. కానీ ఈ రోజు ఇప్పుడు 1 గంట అవుతుంది ఫ్రెండ్స్ ఆ వీడియో రిలీజ్ చేసి మన ఏజుడ్ అన్నయ్య పార్ట్ 2 ఆ అన్వేష్ అనేటువంటి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు యూట్యూబ్ లో. ఇక ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే మన ఏజుడ్ అన్నయ్య కొన్ని విషయాలు బయట పెడుతుంటే కొన్ని ఫోన్ లో అతని ఫోన్ లో ఆ ఏజుడ్ అన్నయ్య ఫోన్ లో ఈ పొట్టోడి అన్వేష్ గాడి వీడియోలు కొన్ని బ్లర్ చేసి వీడియోలు చూపిస్తుంటే నాకైతే ఈ నాన్ వేష్ గాడు ఇంతటి నీచపు బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు అందరిని మోసం చేశాడా, అందరిని అసలు మనుషులకు పుట్టిండా లేకపోతే బర్లకు పుట్టిండా అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. మన ఏజుడ్ అన్నయ్య ఆ వీడియోలో బ్లర్ చేసి చూపిస్తున్నప్పుడు అయితే నేను ఇంకా క్లారిటీగా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఈ దళిద్రపు నీచుడు మంచి నీతులు చెప్తాడు, కానీ ఈ అన్వేష్ గాడు లోపల ఎంత కుళ్ళు కుతంత్రం తోటి ఎంత ఆమాందుడా అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. ఆ మైక్రోస్కోప్ లో ఆ వీడియో చూస్తున్నప్పుడు అయితే నాకైతే నెట్టుట్లో వణుకు పుట్టింది ఫ్రెండ్స్. వీడేంట్రా నాయన ఇంత కామం పోకోడు ఉన్నాడు అనేటువంటి విధంగా అయితే అనిపించింది. 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడంట ఫ్రెండ్స్. 14 ఏళ్ల అమ్మాయి. నాన్ వేష్ గాడు ఆ పొట్టి డయర్లు వేసుకొని నీ నాటగాన్ని అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ మరి ఆ రావణాసురుడి కంటే ఎక్కువ పెద్ద కామం ఉండా కొడుకు ఈ నాన్ వేష్ గాడు అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. అండ్ ఇక మన ఏజుడ్ అన్నయ్య నిన్న వీడియో అప్లోడ్ చేశాడు కదా ఫ్రెండ్స్. అసలు ఈయన దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ పార్ట్ 2 తోటి ఆ అన్వేష్ అనేటువంటి వీడియో తోటి ఇంత గట్టి నమ్మకం తోటి గట్టి వీడియో తోటి వస్తాడు అని చెప్పి నేనైతే అస్సలు కలలో కూడా ఊహించలేదు. ఇక మన ఏజుడ్ అన్నయ్య అతను వీడియోలో చెప్పినట్టు బొచ్చు కూడా ఈ నాన్ వేష్ గాడు పీకలేడు ఫ్రెండ్స్. ఇక నాన్ వేష్ గాడి దగ్గర ఇంకా ఏం ప్రూఫ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఉన్నా కూడా ఏజుడ్ తమ్ముడు ఉన్నాడు కదా హనుమంతు, ఎవడు అతను సంవత్సరం కిందట ఒక మీమ్ అయితే అతను ట్రోల్స్ చేశాడు. ఆ మీమ్ ఏది అంటే ఫాదర్ డాటర్ అయితే ట్రోల్స్ అయితే చేశాడు. అదే విధంగా అతన్ని జైల్లో కూడా వేశారు ఫ్రెండ్స్ హనుమంతు అనేటువంటి వ్యక్తిని. ఇక ఆ వీడియో వెళ్ళి పోలీసులకు చూపిస్తాడా, చూపించినా కూడా వాళ్ళు ఏం పెద్దగా అయితే పట్టించుకోరు. ఆల్రెడీ అతన్ని జైల్లో వేసాము, నీ దగ్గర ఇంకా ఏం ఆధారాలు ఉన్నాయి, నువ్వే జైల్లోకి వెళ్ళు అని చెప్పి నాన్ వేష్ గాడిని దొబ్బుతారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన ఏజుడ్ అన్నయ్య దగ్గర ఆ 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినటువంటి వీడియో అయితే మన ఏజుడ్ అన్నయ్య దగ్గర అయితే ఉంది ఈ నాన్ వేష్ గాడిది. ఇంత పెద్ద ప్రూఫ్ చాలదా ఈ నాన్ వేష్ గాడిని జైల్లో దొబ్బడానికి అని చెప్పి మన ఏజుడ్ అన్నయ్య అయితే రియాక్ట్ అవుతున్నాడు. అదే విధంగా బలంగా అయితే ఉన్నాడన్నమాట. నిజంగా మన ఏజుడ్ అన్నయ్యది పార్ట్ 2 వీడియో జనాలు అందరూ చూసిన తర్వాత పిచ్చ పీక్స్ కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏ ఏజుడ్ గాడు వేస్ట్ గాడు నాయన, రియాక్ట్ గాడు ఏం గాడు అని అనుకుంటే అందరికంటే మాస్ లెవెల్లో మాస్ ఆ 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినటువంటి ట్విస్ట్ వీడియో తోటి వస్తాడు అని చెప్పి అందరూ కూడా అస్సలు గెస్టే చేయలేరన్నమాట. ఏది ఏమైనప్పటికైతే మన ఏజుడ్ అన్నయ్య అయితే నాన్ వేష్ గాడి మీద అయితే మంచిగా రియాక్ట్ అయ్యాడు ఫ్రెండ్స్. ఇది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అదే విధంగా ఆ వీడియోని కూడా తొందరగా వెళ్లి పోలీసు వాళ్ళకి చూపించాలి అని నా ఒక్కని కోరికనే కాదు, ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే అంటున్నారన్నమాట. ఫైనల్ గా నా మాటల్లో చెప్పాలంటే హిందూ మతాన్ని, ఇస్లాం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని ట్రోల్ చేసినటువంటి ఇలాంటి నిబ్బానా కొడుకు అయినటువంటి నాన్ వేష్ గాడిని తొందరగా జైల్లో వేసి తన్నాలి అని చెప్పి నాకు ఏజుడ్ అన్నయ్య కంటే ఇంకా ప్రజల కంటే ఎక్కువ నాకైతే ఇంకా పెద్ద ఆశ కోరిక అయితే ఉంది ఫ్రెండ్స్. మరి మీకు అట్లే ఉందా? మన హిందూ మతాన్ని, సీతాదేవిని అవమానించేటువంటి విధంగా మాట్లాడినటువంటి దరిద్రుణ్ణి జైల్లో వెయ్యాలని మీకు ఉందా లేదా అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు, ఇలాంటి మంచి క్లారిటీ, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. సో మరి ఉంటా చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.